and good evening, everyone. I am Ramesh. Joint health Meeda. I would like to share a lot of knowledge which we have gained. And see, first thing, joint health. Probably ఇక్కడ జాయింట్ హెల్త్ అన్న వెంటనే ప్రాబ్లీ చాలా మందికి ఎలా అంటే ఓకే ఇది ఓల్డ్ ఏజ్ పీపుల్ కదా ప్రాబబ్లీ why should I think about నేను ఇప్పుడు probably if an youngster probably you are below 30 or 40 probably you might be thinking ఈ జాయింట్ హెల్త్ గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి అని ఉండొచ్చు. of course మన బాడీలో ఫస్ట్ థింగ్ జాయింట్స్ విషయానికి వస్తే there are a lot of joints. మన బాడీలో చాలా జాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ అనేసి అన్ని చాలా జాయింట్స్ ఉన్నాయి. అందులో ఈ రోజు నేను మీతో డిస్కస్ చేయబోయే ముఖ్యమైన విషయం ఏంటి అంటే నీ జాయింట్స్, మన మోకాళ్ళు అంటాం కదా. సో ఆస్ట్రియో మన మోకాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్యము. సో ఈ నీ జాయింట్స్ సంబంధించినటువంటి హెల్త్ గురించి నేను ఎక్కువ మీతో మాట్లాడతాను. సో బిఫోర్ ఐ స్టార్ట్, నేను మీ అందరితో కూడా సిన్స్ మీరందరూ కూడా యూట్యూబ్ లో స్ట్రీమ్ చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లీ ఐ కెనాట్ ఇంటరాక్ట్ విత్ యూ డైరెక్ట్లీ. ప్రాబ్లీ యూ కెన్ సెండ్ ఎ కమెంట్ ఇక్కడ. నేను ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ఎ క్వశ్చన్. ప్రాబ్లీ యూ కెన్ ఆన్సర్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ది క్వశ్చన్ ఈస్ ఇట్స్ వెరీ సింపుల్. లైక్ మామూలుగా ఆస్ట్రియో ఆర్థరైటిస్ అంటారు, అంటే జాయింట్ పెయిన్స్ కావచ్చు, జాయింట్ కంప్లైంట్స్ ఉన్న ప్రాబ్లం. ఇది పెద్ద సీరియస్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఈ రోజు మనం చూసే చాలా సమస్యల్లో ఇది అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. అంటే ఇప్పుడు బీపీనా, షుగరా, అంటే ఇప్పుడు మనం చూస్తే చాలా మంది సమ్వన్ పాస్ సడన్ గా చనిపోయినారు. ప్రాబ్లీ యూ మైట్ బి వండరింగ్ ఏమి వాళ్ళకి ఏమన్నా హార్ట్ అటాక్ వచ్చిందా, బీపీ ఉందా, షుగర్ ఇట్లా అడుగుతారు. కానీ నో వన్ విల్ ఆస్క్ లైక్ వాళ్ళకి మోకాళ్ళ నొప్పులా అని ఎవరు అడగరు. బికాస్ దిస్ ఈస్ నాట్ ఎ సీరియస్ ప్రాబ్లం వేర్ సమ్వన్ విల్ డై. అవునా? సో ఇప్పుడు మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, నిజంగా ఆర్థరైటిస్ అనేది అంటే జాయింట్ ప్రాబ్లం అనేది సీరియస్ ప్రాబ్లమా కాదా? సో ఇది మిత్తేనా, ఒక అపోహ, లేకపోతే నిజమా? సి లెట్ us అండర్స్టాండ్. ఎందుకు అంటే చాలా మంది దీన్ని చిన్న చూపు అన్నారు కానీ పెద్దగా పట్టించుకోరు. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ యొక్క ఇంపాక్ట్ పెద్దగా ఉండదు అండ్ ఇది ఒక చాలా కామన్ అన్నట్టే దీన్ని పీపుల్ థింక్ దట్ ఇది నిజమే కదా, ఇది పెద్ద సీరియస్ కాదు కదా అనుకుంటారు. బట్ మనం చూస్తే లైఫ్ విత్ ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ తో లైఫ్ అనేది చాలా హారిబుల్ గా ఉంటది. అది ఎవరికి తెలుస్తుందంటే ఆ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుంది. అంటే లైక్ మనకి పోను ఎట్లా అవుతుందంటే ఆ నొప్పి అనేది క్యారీ అవుతూ ఈవెన్చువల్ గా లైఫ్ లో ఆటోమేటిక్ ఏమవుతుందంటే అది ఒక పర్మనెంట్ డ్యామేజ్ గా మారిపోతుంది మన జాయింట్స్ కి. అండ్ ఎంత కష్టం అయిపోతుందంటే వాళ్ళు అట్లా ఇటు కదలలేరు, ప్రాబ్లీ వాళ్ళ బేసిక్ థింగ్స్ కూడా చేసుకోలేరు. ఎన్నో వాళ్ళకి ఇష్టమైన పనులను వాళ్ళు వదిలేసుకోవాలా. సమ్వన్ లవ్స్ టు రన్, సమ్వన్ లవ్స్ టు ప్లే, ఇవన్నీ కూడా వదిలేసుకోవాల్సి ఉంటుంది. రైట్? సో ఎంత ఇబ్బందికరమైందో ఒకసారి ఆలోచించండి. సో అందుకే దిస్ ఇస్ నాట్ యాక్చువల్లీ సీరియస్ ప్రాబ్లం కాదు అనుకుంటుంటే అది అబద్ధం. సో లెట్ us అండర్స్టాండ్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, చాలా మందికి ఇంకొకటి ఏంటి అంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్, ఈ మోకాళ్ళ నొప్పులు అనేది వయసుకు సంబంధించింది కదా, అంటే ఓల్డ్ ఏజ్ లో వచ్చేది కదా. సో మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, ఇది నిజం అంటారా లేదా అపోహ అంటారా? సి మెనీ పీపుల్ థింక్ దట్ నిజమే, ఇది 50 years తర్వాత 40 years తర్వాత వచ్చేటువంటి సమస్య అని అనుకుంటా ఉంటారు. సి బట్ లెట్ us అండర్స్టాండ్, అన్ని కండిషన్స్ ఒకలాగా ఉండవు. సో అండ్ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ లో కూడా నాట్ ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం, ప్రాబబ్లీ అంటే మైనారిటీ. అండ్ ఈ రోజు మనం చూస్తే మెనీ ఆఫ్ ది యంగ్ పీపుల్, సో చాలా మంది యంగ్ పీపుల్ లో కూడా ఈ రోజు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కంప్లైంట్ తో ఫేస్ చేసే యంగ్స్టర్స్ చాలా మందే ఉన్నారు. రైట్? సో ఇక్కడ లెట్ us see, ఈ రోజు some youngster, probably someone who is below 40 sitting in front of this video in this session thinking about okay ఇది మా ఇంట్లో ప్రాబ్లీ మా పేరెంట్స్ కో లేదు మా ఎల్డర్లీ పీపుల్, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, సో వాళ్ళకి నేను దీని నుంచి ఏదైనా ఒక సొల్యూషన్ ఇవ్వాలి, వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని మీరు అటెండ్ అవుతూ ఉంటే మీకు నేను కొన్ని వాస్తవాలు చెప్పాలనుకుంటున్నాను. జాయింట్ హెల్త్ అనేది ఏ ఏజ్ లో ఉండే వాళ్ళకి ఇంపార్టెంట్, ఇది ఎవరి కోసము అనేది మనం తెలుసుకునే ముందు కొన్ని ఫ్యాక్ట్స్, జరుగుతున్నటువంటి వాస్తవాలు కొన్ని గమనిస్తాము. ఎందుకు అంటే ఈరోజు దేర్ ఆర్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్.
అంటే టెక్నాలజీ అనేసి, మెడిసిన్ అనేసి, సైన్స్ చాలా అడ్వాన్స్మెంట్స్ అయిపోయింది. దీనివల్ల ఏమైందంటే లైఫ్ స్పాన్ హస్ బీన్ ఇంక్రీస్డ్. అంటే 80-90 ఇయర్స్ కూడా బ్రతుకుతున్నారు మనుషులు. యు ఆల్ నో దట్, రైట్? సో అంటే మనుషులు త్వరగా చనిపోకుండా మెడిసిన్స్, టెక్నాలజీ, హాస్పిటల్స్ ఇవన్నీ కాపాడగలుగుతున్నారు. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే లైఫ్ స్పాన్ పెరిగినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్, ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. ఇమాజిన్ ఇఫ్ సమ్వన్ లివ్ ఫర్ 80 ఇయర్స్ అండ్ అతనికి జాయింట్ ప్రాబ్లమ్స్ 30 ఇయర్స్ లో స్టార్ట్ అయింది అనుకోండి, 30 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వరకు దే హ్యావ్ టు లివ్ విత్ పెయిన్, నొప్పితో. మనం ఒకసారి ఆలోచిస్తే డయాబెటీస్ మీకు నొప్పి కలిగించకపోవచ్చు, అందుకే డయాబెటీస్ ఉన్న వాళ్ళు టాబ్లెట్ వేసుకొని హ్యాపీగా తిరిగేస్తుంటారు. బట్ యూ హ్యావ్ నెవర్ సీన్ ఎ పర్సన్ విత్ ఆర్థరైటిస్, జాయింట్ కంప్లైంట్ ఉండి హ్యాపీగా ఉన్న వాళ్ళని ఎక్కడ మీరు చూడరు. బికాస్ ఇక్కడ పెయిన్ ఉంటుంది. నో అదర్ డిసీజ్ విల్ హ్యావ్ దట్ పెయిన్. బాగా అర్థం చేసుకోండి నేను చెప్పేది. లైక్ అంటే మెజారిటీ నేను చెప్తున్నది. ఇప్పుడు బీపీ కానీ, రైట్? సో దెర్ ఆర్ మెనీ లైఫ్ స్టైల్, ఒబెసిటీ, ఇవన్నీ కూడా మనకి పెయిన్ఫుల్ గా ఉండవు. బట్ ఆర్థరైటిస్, ఈ జాయింట్ కంప్లైంట్స్ అనేది చాలా చాలా పెయిన్ఫుల్ గా ఉంది. సో దట్ ఈస్ వాట్. సో ఎందుకు తెలుసుకోవాలి అంటే దెర్ ఆర్ సమ్ సర్వేస్. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్ లో వచ్చినటువంటి కొన్ని ఆర్టికల్స్ మీ ముందు నేను కొన్ని మాత్రం మాట్లాడతాను. ది మ్యాప్ ఆఫ్ పెయిన్ అనేసి. ఇండియాలో చూస్తే 180 మిలియన్ ఇండియన్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఆర్థరైటిస్ అంట. 180 మిలియన్, క్లోజ్ టు 18 crore ప్లస్ పీపుల్. 18 crore ప్లస్. సో అండ్ ఇంకా ఇక్కడ చూస్తే చాలా చాలా జాయింట్స్ లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. జాయింట్ పెయిన్స్ లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ నీ కంప్లైంట్స్, నీ జాయింట్స్, అంటే మోకాళ్ళ నొప్పుల గురించి మాత్రమే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. అండ్ ఈ మోకాళ్ళ నొప్పుల విషయానికి వస్తే, అండ్ యూ కెన్ సీ ఇండియా హ్యాస్ ది సెకండ్ లార్జెస్ట్ నీ కంప్లైంట్ ఏమంటారు పేషెంట్స్ అంట. ప్రపంచం మొత్తంలో సెకండ్ హైయెస్ట్. ఇప్పుడు పాపులేషన్ లో ఇండియా సెకండ్ అన్నట్టు, నీ జాయింట్స్ లో, నీ కంప్లైంట్స్ లో కూడా, పేషెంట్స్ లో కూడా ఇండియా సెకండ్ లో ఉంది. ఇంకా డయాబెటీస్ నెంబర్ 1, హార్ట్ అటాక్ లో, ఇట్లా చాలా వాటిల్లో ఇండియా నెంబర్ 1 ఉంది. అండ్ మోస్ట్ పెయిన్ఫుల్ ప్రాబ్లమ్ లో ఇక్కడ ఇండియా ఉంది. అండ్ ఇక్కడ మనం చూడాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, అండ్ ఇక్కడ డి వైటమిన్ డెఫిషియన్సీ ఇవన్నీ పక్కన పెడితే, ఈ నీ కంప్లైంట్స్, ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు 95% ఆర్ టేకింగ్ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, NSAIDs అంటారు. నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. అంటే ఆ నొప్పిని భరించలేక ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ అంటాం. సో వాటినే మనం వి కాల్ ఇట్ యాజ్ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. మీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా, లేదా ఒక మెడికల్ షాప్కి వెళ్ళి మీరు నేరుగా నాకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి బాస్, నాకు ఏమైనా హెల్ప్ చేయండి అని అడిగితే కూడా దే విల్ ప్రొవైడ్ దిస్. 95% ఆఫ్ ది పీపుల్ ఆర్ యూజింగ్ దిస్. ఇవి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తుందో మీరు ఒకసారి గూగుల్ చేశారంటే భయపడతారు మీరు, రైట్? ఈ రోజు మనం చూస్తే చాలా సమస్యలు, చాలా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ పెరగడానికి కారణము మనం యూజ్ చేసే డ్రగ్స్ కూడా ఒక మేజర్ రీజన్ అయింది. ఇది నేను చెప్తున్నది కాదు, ఇట్ ఈస్ అబౌట్ సైన్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ హియర్, రైట్? మీ ముందు జస్ట్ నేను నాలెడ్జ్ మాట్లాడుతున్నాను అంతే. ఇట్ ఈస్ నాట్ వాట్ నా సొంతంగా నేను ఏది చెప్పేది కాదు, రైట్? సో 95%. లెట్ us అండర్స్టాండ్ ఈవెన్ మోర్. టాకింగ్ అబౌట్ యంగ్స్టర్స్, ఎందుకంటే ఇప్పుడు యంగ్స్టర్స్ కి ఒక మిత్ ఉంది, నాకేంటబ్బా ప్రాబ్లము, సో ఈ వయసులో నాకెందుకు వస్తుంది అనేసి. బట్ సి, ఆర్థరైటిస్ గెట్స్ యంగర్. ఇంకా ఈవెన్ దిస్ ఈస్ బీన్ అటాకింగ్ యంగ్స్టర్స్ ఆల్సో. అండ్ ఒకప్పుడు ఏంటి అంటే 50 ఇయర్స్ పైబడి ఉండే వాళ్ళకి ఈ ఆర్థరైటిస్ అనేది వచ్చేది. బట్ సర్వే కండక్ట్ చేసిన తర్వాత కొన్ని హాస్పిటల్స్ లో యూ సీ 26% పేషెంట్స్ ఆర్ నౌ లెస్ దెన్ 40 ఇయర్స్. 40 ఇయర్స్ కంటే బిలో ఉండే వాళ్ళే 26% ఉన్నారంట ఆర్థరైటిస్ పేషెంట్స్. అంటే ఈవెన్ యంగ్స్టర్స్ లో కూడా. అది ఏ లెవెల్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంది, మనం సివియారిటీ మనం చూస్తే, ఇప్పుడు ఇక్కడ చూడండి, రెడ్ కలర్ లో ఉండేది మైల్డ్, ఎల్లో కలర్ లో ఉండేది మోడరేట్, అండ్ వైట్ కలర్ లో ఉండేది సివియర్, ఎక్కువ. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 to 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ లో మీరు చూస్తే, మైల్డ్ గా ఉండేవాళ్ళు అంటే దే హ్యావ్ ది కంప్లైంట్, స్టార్ట్ అయిపోయింది వాళ్ళ ప్రాబ్లం, కంప్లైంట్ అంటే అందులో 43% ఉన్నారు. అండ్ బాగా మోడరేట్ గా అంటే మీడియం గా ఉండే వాళ్ళు చూస్తే 25%, అండ్ సివియర్ ప్రాబ్లమ్ తో ఫేస్ చేసే వాళ్ళు 32% ఇన్ ది ఏజ్ గ్రూప్ 20 to 40. మనం అనుకునేటువంటి హెల్దీ ఏజ్ గ్రూప్, అంటే మాకు మోకాళ్ళ నొప్పులు రావు అనుకునేటువంటి ఒక ఏజ్ గ్రూప్. అండ్ గోయింగ్ టు 40 to 60 ఏజ్ గ్రూప్, సివియారిటీ చూడండి ఎంత పెరిగిపోయిందో, 72%. ఇది ఎవరు 40 to 60 అంటే ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, మళ్ళా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకొంచెం అడిషనల్ గా యాడ్ అయిన వాళ్ళు. అండ్ పోను మీరు ఒకటే బాగా అబ్జర్వ్ చేస్తే సివియారిటీ ఈస్ గెటింగ్ ఇంక్రీస్డ్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ ఆర్థరైటిస్ కంప్లైంట్స్.
అంటే క్రమేణా వయసుతో పాటు ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి, సమస్య పెరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్, రైట్? సో అట్లా 60 పైబడిన వాళ్ళు మీరు చూస్తే 79% సివియారిటీ ఉంటుంది, అండ్ ఓన్లీ లైక్ 1% ఈస్ లైక్ మైల్డ్ అండ్ 20% ఈస్ మోడరేట్. అండ్ ఇంకొక ఫ్యాక్ట్ చూస్తే ఎన్డీటీవీలో వచ్చిన ఒక సర్వే రిపోర్ట్, నీ ఈజ్ హర్టింగ్ అట్ యంగ్ ఏజ్. చాలా మంది ఈ మధ్య కాలంలో మీరు చూస్తే హెల్త్ కాన్షియస్ అయిపోయి కరోనా పాండమిక్ వచ్చిన తర్వాత అందరూ సీరియస్ గా నేను హెల్త్ మీద ఫోకస్ చేయాలి అనే ఆలోచనతో బాగా సీరియస్ గా జిమ్లకి వెళ్ళిపోయి ఏదో వర్కౌట్ చేయాలా, రన్నింగ్ చేయాలా, జాగింగ్ చేయాలనేసి అక్కడ ప్రాబ్లీ వెయిట్ కారణం కావచ్చు, రకరకాల సమస్యలతో మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోతున్నాయి అట్ ఎ వెరీ యంగ్ ఏజ్, రైట్? సో ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ కూడా జాయింట్ హెల్త్ గురించి తెలుసుకోవాలి, అండ్ ఎవ్రీబడి షుడ్ టేక్ కేర్ ఆఫ్ దేర్ జాయింట్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన అంటారు కదా, మన జీవితం బరువు మనం మోస్తుంటాము, కానీ మన బరువు మోసేది మన మోకాలు. అటువంటి మోకాల్ని అంటే ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు ఒక ఫ్యామిలీకి హెడ్ ఉన్నాడు, ఆ ఫ్యామిలీ హెడ్ లేకపోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? సిమిలర్ గా మనము సాఫీగా మనం చేసే పనులు చేసుకోవాలి, రైట్? సో అంటే మన మోకాళ్ళను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, అప్పుడే మన బరువును మోయగలదు, అప్పుడు మనం మన జీవితము ఫ్యామిలీ బరువును మనం మోయగలము, రైట్? సో అండ్ నెక్స్ట్ లెట్ us అండర్స్టాండ్ అసలు జాయింట్స్ అంటే ఏంటి, జాయింట్ హెల్త్ అంటే ఏంటి, దీని అనాటమీ గురించి ఒక్కసారి మనం జస్ట్ బ్రీఫ్ గా తెలుసుకుందాం. డోంట్ మచ్, నేను ఇక్కడ మరీ సైన్స్ లోకి ఎక్కువ వెళ్ళను, మీకు అర్థం కావడం కోసం చెప్తాను. సో ఇప్పుడు మోకాళ్ళు అనేది దిస్ ఇస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ మోస్ట్ కాంప్లెక్స్ జాయింట్స్, రైట్? అండ్ ఇది మన బాడీలో మీరు చూస్తే పై భాగం అంటే థై బోన్ మనం ఫెమ్యూర్ అంటాము, అండ్ అదే విధంగా కింద బోన్ ని మనం ఏమంటాం, షిన్ బోన్ అంటాము, విచ్ ఇస్ కాల్డ్ టిబియా. ఈ రెండు బోన్స్ యొక్క కనెక్టివిటీనే మనం వాట్ వి కాల్ ఇట్ యాజ్ నీ జాయింట్ అంటాం, మోకాలు అంటాం, రైట్? సో విచ్ ఇస్ కనెక్షన్ బిట్వీన్ లైక్ ఫెమ్యూర్ అండ్ టిబియా. అండ్ ఇంకా ఇక్కడ ఫిబులా అనేసి సైడ్ కనెక్టింగ్, అండ్ ఇంకా ఇక్కడ చాలా ఉంటాయి. సో పెటల్లా అనేది ఇదో మోకాలు చిప్ లాగా ఉంటుంది ముందు. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇంకా లైక్ ఏమంటాము, టెండాన్స్ అనేసి, లిగమెంట్స్ అనేసి, వీటిని సపోర్ట్ చేయడానికి, స్టేబుల్ గా ఉంచడానికి ఇట్లా చాలా ఉంటాయి. బట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్, రైట్? సో ఫెమ్యూర్ అండ్ టిబియా రెండు బోన్స్ ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసి ఈ రెండు బోన్స్ యొక్క కనెక్టివిటీని మనం జనరల్ గా నీ జాయింట్ అంటాము. అండ్ ఇక్కడ ఇంకొక విషయం లెట్ us అండర్స్టాండ్ ఇంకొంచెం డీటెయిల్ గా. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ది సి షేప్డ్, ఇక్కడ రెండు కనపడుతున్నాయి, ఇక్కడ సి షేప్డ్ పీసెస్, దీన్నే మనం వి కాల్ ఇట్ యాజ్ ఎ కార్టిలేజ్ అంటాము. సో ఈ కార్టిలేజ్ ఇంకా చెప్పాలి అంటే లైక్ మిడిల్ అండ్ లేటరల్ మెనిస్కా విచ్ యాక్ట్స్ యాజ్ ఎ షాక్ అబ్జార్బర్. ఈ రెండు బోన్స్ కి ఫెమ్యూర్ అండ్ టిబియాకి మధ్యలో షాక్ అబ్జార్బర్ లాగా. ఇప్పుడు మనము వెహికల్స్ ఉంటాయి, 2 వీలర్స్ అనేసి, కార్స్ అనేసి, షాక్ అబ్జార్బర్ పాడైపోయింది అనుకోండి, దబ 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 అని అదురుతూ ఉంటది, మీరు స్మూత్ గా జర్నీ ఉండదు. సో సిమిలర్లీ ఇక్కడ కార్టిలేజ్ అనేది మీ స్మూత్ మూమెంట్స్ కి, మోకాలు కదిలినప్పుడు మీకు స్మూత్ గా ఉండడం కోసం, ఆ పెయిన్ తెలియకుండా ఆ రెండు బోన్స్ ఫెమ్యూర్ అండ్ టిబియా బోన్స్ టచ్ అయినప్పుడు ఆ పెయిన్, ఆ ఫ్రిక్షన్ తెలియకుండా మనల్ని కాపాడేది ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ కార్టిలేజ్. అండ్ ఇంకా యూ కెన్ సీ లాట్ ఆఫ్ న్యూమరస్ ఫ్లూయిడ్స్ అన్నమాట, ఫిల్డ్ లైక్ సాక్స్, ఇక్కడ వి కాల్ ఇట్ యాజ్ అ సైనోవెల్. ఇట్లా రకరకాలటువంటి ఫ్లూయిడ్స్ ఏం చేస్తుందంటే ఈ నీస్ ని ఫ్రీగా స్మూత్ గా మూవ్మెంట్ కి హెల్ప్ చేస్తాయి, రైట్? సో ఇక్కడ మీకు కనపడుతుందా, ఇది పై బోన్ అన్నమాట విచ్ ఇస్ కాల్డ్ ఫెమ్యూర్ అండ్ లోయర్ బాటమ్ వచ్చి టిబియా. ఈ రెండింటికి మధ్యలో ఈ సి షేప్డ్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ లో కనపడుతుంది, దిస్ ఈస్ కాల్డ్ ఆర్టికులర్ కార్టిలేజ్. దీన్ని కార్టిలేజ్ అంటాం యాక్చువల్ గా, రైట్? సో దిస్ ఇస్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుంది, ఎప్పుడు మనకి ఆ పెయిన్ స్టార్ట్ అవుతుంది, ఈ డిసీజ్ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏం జరిగితే ఈ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, లెట్ us అండర్స్టాండ్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మోకాళ్ళ దగ్గర స్వెల్లింగ్ వచ్చేసేయడం, టెండర్నెస్ కానీ 1 or more జాయింట్స్ స్వెల్లింగ్ రావడము, రెడ్డిష్ గా అయిపోవడము, పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అది ఈవెన్చువల్ గా వయసుతో పాటు ఏమవుతుందంటే అది పెరిగి ముదిరిపోతుంది అంటాం కదా, ఓవర్స్ గా తయారవుతుంది అనమాట. ఇంకా పెయిన్స్ రావడము, స్టిఫ్నెస్, మోకాళ్ళు కదల్చలేకపోవడం, మీరు బెండ్ చేయలేరు, స్ట్రైట్ చేయలేరు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. సో అండ్ ఇక్కడ ఈ ఆర్థరైటిస్ లో చాలా టైప్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ కామన్ టైప్ ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఏంటంటే వాట్ ఈస్ కాల్డ్ ఆస్ట్రియో ఆర్థరైటిస్ అంటాం, ఓఏ విచ్ ఇస్ కాల్డ్ ఆస్ట్రియో ఆర్థరైటిస్. సో ఈ ఆస్ట్రియో ఆర్థరైటిస్ అనేది ఏంటి అంటే, సో దిస్ ఈస్ లైక్ ది
డీజనరేషన్ ఆఫ్ దిస్ కార్టిలేజ్. ఈ కార్టిలేజ్ యొక్క డీగ్రేడేషన్ నే మనం ఏమంటాము అంటే ఆస్టియోఆర్థరైటిస్. ఇక్కడ మీరు చూడండి హెల్దీ జాయింట్, దీన్ని మనం ఈ బ్లూ కలర్ లో కనపడేదాన్ని కార్టిలేజ్ అంటాం. ఇది ఏమైతుంది అంటే క్రమేణా ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడము, అరిగిపోవడము అని చెప్తాం మనం తెలుగులో. అది అరిగిపోయినప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈ కార్టిలేజ్ అనేది విచ్ విల్ బి లైక్ రబ్బరీ సబ్స్టెన్స్. సో ఇది ఏం చేస్తుందంటే నార్మల్ గా ఈ రెండు ఎండ్స్ ఆఫ్ బోన్స్, రైట్, సో ఈ రెండు ఎండ్స్ ఆఫ్ బోన్స్ ఫెమ్యూర్ అండ్ టిబియా, ఈ రెండింటిని మనకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఆ రఫ్నెస్ లేకుండా స్మూత్ గా మూవ్ అవడానికి, ఈజీగా మూవ్ అవడానికి, రైట్. ఈ కార్టిలేజ్ అనేది డీజెనరేట్ అయినప్పుడు అండ్ ఆ స్మూత్ సర్ఫేస్ ఆఫ్ బోన్స్ అనేది పాడైపోతుంది. అప్పుడు ఏమైతుంది, జాయింట్స్ అనేవి బాగా రఫ్ అయిపోతాయి. దీనివల్ల పెయిన్ స్టార్ట్ అవుతుంది, ఇంకా ఇరిటేట్ అయిపోతుంది, అండ్ ఆ సరౌండింగ్ టిష్యూస్ అన్ని కూడా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఓవర్ ది టైమ్ ఈ కార్టిలేజ్ అనేది కంప్లీట్ గా వేర్ అవుట్ అయిపోయినప్పుడు అండ్ బోన్స్ అనేవి డైరెక్ట్ గా తగలడం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి భరించలేనటువంటి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే చాలా మంది ఏమనుకుంటాము, అంటే కొంతమందితో మనము మీకు మోకాళ్ళ నొప్పులు అండి ఎప్పటి నుంచి ఉందంటే అది వయసు అయిపోతే ఆటోమేటిక్ గా వస్తుంది కదండి అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఈ డిగ్రేడేషన్ ఆఫ్ కార్టిలేజ్ అనేది న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్ అని మనం అనుకుంటాము. బట్ లెట్ us అండర్స్టాండ్, ఓకే, వయసుతో కూడా మోకాళ్ళ నొప్పులు రావడం సహజం, బట్ దెర్ ఆర్ మెనీ అదర్ రీజన్స్ ఈ ఆస్టియోఆర్థరైటిస్ డెవలప్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. లెట్ us అండర్స్టాండ్ దోస్ కాజెస్ అన్నిటిని కూడా. ఫస్ట్ థింగ్, ఓవర్ యూజ్ ఆఫ్ జాయింట్స్ అంటాము. ఇక్కడ అంటే చాలా మంది ఇది ఒక కారణము అంటారు, ఇది కొంతమంది కారణం కాదు అంటారు. చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఆస్టియోఆర్థరైటిస్ లో, ఎలా డెవలప్ అవుతాయి అనేసి. ఇంకా చెప్పాలంటే సర్టెన్ ఆక్యుపేషన్స్, కొన్ని ప్రొఫెషన్స్, ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది ఎక్కువసేపు నిలబడి ఉంటారు, కొంతమంది ఎక్కువసేపు కూర్చొని ఉంటారు. ఈవెన్ దట్ ఈస్ ఎ ప్రాబ్లం, రైట్. సో అండ్ కొంతమంది ఎక్కువగా బెండ్ అయ్యి చేసే వర్క్ ఉంటుంది, వాళ్ళ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది. కొంతమంది ఎక్కువగా స్క్వాట్ పొజిషన్ లోనే చేస్తూ ఉంటారు వర్క్. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ కాజెస్ అన్నమాట. అంటే వీళ్ళకి ఎక్కువగా ఆస్టియోఆర్థరైటిస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ది లేడీస్, ఫీమేల్స్, సో చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. వాళ్ళు డిఫరెంట్ పొజిషన్స్ లో వాళ్ళు డే మొత్తం వర్క్ చేస్తుంటారు. సో వాళ్ళకి కూడా పాపం రిస్క్ ఆఫ్ డెవలపింగ్ దిస్ ఆస్టియోఆర్థరైటిస్ ఇస్ మోర్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ కాజ్ ఒబెసిటీ. ఇక్కడ మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినది ఏంటి, ఒబెసిటీ అంటే ఇప్పుడు కొంతమంది ప్రొఫెషన్ డిమాండ్ చేస్తుంది నీల్ డౌన్ చేసి, కొంతమంది మోకాళ్ళ మీద పని చేస్తుంటారు, కొంతమంది స్క్వాట్ పొజిషన్ లో పని చేస్తుంటారు. అట్లా ఎక్కువసేపు కొంతమంది ఎక్కువగా మెట్లు ఎక్కే పరిస్థితి ఉంటది, కొంతమంది ఎక్కువగా బరువులు ఎత్తేవాళ్ళు, ఇట్లాంటి సమస్యలు కాకుండా ఎక్కువగా నడిచే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ తీసుకుంటే ఒబెసిటీ. లెట్స్ లుక్ అట్ ఇప్పుడు వెయిట్. ఇప్పుడు మనము బరువు తీసుకుంటే నేను ఇందాక చెప్పాను, మన బరువు భారం మొత్తం మోసేది ఎవరంటే మన మోకాళ్ళు, యువర్ నీస్, మన మోకాళ్ళు. మనము నడిచినప్పుడు కదిలినప్పుడు ఏమైతుంది అంటే యు ఆర్ ఫోర్సింగ్ యువర్ నీస్. ఎంత ఫోర్స్ చేస్తున్నామంటే ఈక్వలెంట్ టు 1.5 times యువర్ బాడీ వెయిట్. అంటే మన శరీరపు బరువు ఎంత ఉందో దానికి 1.5 times వెయిట్ మనము మన మోకాల మీద మోపుతున్నాము. అంటే మన శరీరపు బరువు, ఇమాజిన్ యు ఆర్ లైక్ 60, రైట్. సో ఆల్మోస్ట్ మీ మోకాల మీద ఎంత వెయిట్ భరిస్తుంది అంటే క్లోజ్ టు 90 kg బరువు మన మోకాలు భరిస్తుంది. ఇమాజిన్ ఇఫ్ సమ్వన్ ఈజ్ నాట్ ఇన్ అన్ ఐడియల్ వెయిట్ లో లేకుండా నేను ఉండాల్సిన వెయిట్ కన్నా ఒక 10 kg, 20 kg, 30 kg ఎక్స్ట్రా ఉన్నాను అనుకోండి, అది ఇంకా దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. దానివల్ల ఏమైతుంది, మన మోకాళ్ళ మీద స్ట్రెయిన్ ఎక్కువ అయిపోయి ఆటోమేటిక్ గా రిస్క్ ఆఫ్ త్వరగా జాయింట్స్ అనేవి ఈ కార్టిలేజ్ అనేది అరిగిపోవడం, జాయింట్ కంప్లైంట్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి అందుకనే ఒబెసిటీ అనేది వన్ ఆఫ్ ది అదర్ కాజ్ అనమాట. ఇంకా చెప్పాలంటే పూర్ పోస్చర్. అంటే మనకి బేసిక్ గా చాలా మందికి మనకు ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే వి డోంట్ నో, వీఆర్ నాట్ సో ఎడ్యుకేటెడ్, లైక్ ఎలా నిలబడుకోవాలా, ఎలా కూర్చోవాలా, ఎలా వంగాలా, ఎలా బరువులు ఎత్తాలా, ఇది కూడా మనకి చాలా మందికి తెలియదు. సో దట్ ఈస్ వన్ అదర్ రీజన్ మనం ఆర్థరైటిస్ డెవలప్ అవడానికి. ఇంకా చెప్పాలంటే పూర్ న్యూట్రిషన్. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, మన శరీరం మొత్తం కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి, ప్రాపర్ గా ఫంక్షన్ చేయాలి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ న్యూట్రిషన్. మనం శరీరానికి ఇచ్చేటువంటి పోషణ,
పౌష్టిక ఆహారం, ఎంత మంచి పోషణ ఇస్తున్నాము మన శరీరానికి. ఇప్పుడు కళ్ళు బాగుండాలంటే దానికి ఒక సర్టెన్ న్యూట్రిషన్ కావాలి, రైట్? సో స్కిన్ బాగుండాలంటే సర్టెన్ న్యూట్రిషన్ కావాలి, రైట్? బోన్స్ బాగుండాలంటే. అట్లా సిమిలర్లీ మన జాయింట్స్ హెల్దీగా ఉండాలి అంటే ఈవెన్ ఇట్ నీడ్స్ న్యూట్రిషన్. దానికి అవసరమైన న్యూట్రిషన్ నేను ప్రొవైడ్ చేస్తున్నానా? దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రైట్? అండ్ యాజ్ ఐ సెడ్, లైక్ పూర్ పోస్చర్, సిట్టింగ్, స్టాండింగ్, ఇవన్నీ కూడా తెలియకపోవడము అండ్ న్యూట్రిషన్. అండ్ ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ హిస్టరీ. అంటే కొంతమంది ఏం చెప్తారు అంటే కొన్ని స్టడీస్ అంటే ఇప్పుడు వంశపారంపర్యంగా హెరిడిటరీ వస్తాయి అంటారు, లైక్ డయాబెటీస్ అండ్ అదర్ కంప్లైంట్స్. ఇక్కడ కూడా సమ్ స్టడీస్ ఇస్ దట్ ఆస్టియో ఆర్థరైటిస్ కూడా ఫ్యామిలీ హిస్టరీని బేస్ చేసి కూడా ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్, ఏజ్. సో ఏజ్ ఇస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు వేర్ అండ్ టేర్ ఆన్ జాయింట్స్. సో వయసు మీద పడే కొద్దీ ఆటోమేటిక్ గా ఆ కార్టిలేజ్, ఈ జాయింట్స్ యొక్క వేర్ అండ్ టేర్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ వన్స్ పీపుల్ బికమ్ ఓల్డ్ అండ్ ది కామన్ వేస్ ఆఫ్ డెవలపింగ్, ఇది అందరికీ తెలిసినదే. అండ్ ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇక్కడ అంటే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే జెండర్ తో సంబంధం ఏజ్ తో సంబంధం లేకుండా ఇప్పుడు ఈవెన్ యంగ్స్టర్స్ కూడా వస్తుంది. దట్ యు హావ్ ఆల్రెడీ సీన్ ది స్టాటిస్టిక్స్. అండ్ నెక్స్ట్ జెండర్, వయసు. ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఏం చెప్తుంది అంటే, సో ఇట్ ఈస్ స్లైట్లీ మోర్ కామన్ ఇన్ మెన్, లైక్ 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లోపే వచ్చేస్తుంది మోకాళ్ళ నొప్పులు. అండ్ ఉమెన్ లో, అండ్ ఇక్కడ మనం గమనిస్తే ఉమెన్ లో ఇంకా ఎక్కువగా డెవలప్ అవుతుంది. బికాస్ యు నో ది లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ ఉమెన్, దే టేక్ లాట్ ఆఫ్ టాస్క్స్, వీ షుడ్ సే హ్యాట్స్ ఆఫ్, బికాస్ ఎంతో కష్టపడుతుంటారు. ఎంతో అంటే రకరకాల పొజిషన్స్ లో వాళ్ళు చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ ఎక్కువగా ఈ జాయింట్ కంప్లైంట్స్ మనము వి నోటీస్ ఈవెన్ ఇన్ ఉమెన్ ఆల్సో, రైట్? సో అండ్ అంటే మెన్స్ కన్నా కొంతమంది ప్రొఫెషన్స్ ని బేస్ చేసి, బట్ ఉమెన్ అందరూ కూడా దే డూ లాట్ ఆఫ్ టీడీఎస్ జాబ్స్ అన్నమాట అట్ హోమ్, రైట్? అండ్ ఇంకా చెప్పాలి అంటే ప్రీవియస్ ఇంజురీస్. ఇఫ్ సమ్మన్ గాట్ ఇంజర్డ్, ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళు పడ్డారు, అప్పుడు జాయింట్ దగ్గర ప్రాబ్లం వచ్చింది, అండ్ దట్ లీడ్స్ టు ఆబ్వియస్లీ ఆస్టియో ఆర్థరైటిస్. ఇంకా ఆటోమేటిక్ గా అక్కడి నుంచి ఆస్టియో ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. దట్ ఈస్ వన్ అదర్ కాజ్. అండ్ ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. అంటే ఇక్కడ రెండు విషయాలు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే వన్ థింగ్ దట్ లీడ్స్ టు ఒబెసిటీ, అండ్ ఒబెసిటీ అనేది దట్ లీడ్స్ టు ఆర్థరైటిస్. ఇంకా చెప్పాలి అంటే ఎప్పుడైతే నాకు ఫిజికల్ యాక్టివిటీ లేదో, ఓన్లీ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ జాబ్స్ వాట్ టుడే, ఎస్పెషల్లీ పాండమిక్ టైంలో అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్, రైట్? సో దీనివల్ల ఏమైపోయిందంటే ఎప్పుడైతే నేను ఎక్కువసేపు ఎస్పెషల్లీ కార్పొరేట్ ఎంప్లాయీస్ కూర్చొని 8 hours, 9 hours, 10 hours, 12 hours కంటిన్యూస్ గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ సిస్టమ్, దట్ టు 360 degrees కదిలే కుర్చీలు వచ్చేసినాయి, అసలు యాక్టివిటీనే తగ్గిపోయింది. దీనివల్ల ఏమవుతుంది, మన జాయింట్స్ అన్ని కూడా స్టిఫ్ అయిపోతున్నాయి. యాక్టివిటీ, మూమెంట్ లేకుండా స్టిఫ్ అయిపోతుంది. సో దట్ ఈవెన్ లీడ్స్ టు ఆస్టియో ఆర్థరైటిస్ కంప్లైంట్స్, రైట్? అండ్ స్ట్రెస్. అండ్ అఫ్ కోర్స్ స్ట్రెస్, ఇక్కడ స్టడీస్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ది అదర్ రీజన్స్ అన్నమాట. ఈ పెయిన్ ని ఏమంటారు ఎగ్జాగరేట్ చేయడం కోసం, ఈ జాయింట్ పెయిన్స్ ని ఎగ్జాగరేట్ చేయడం కోసం, దీస్ ఆర్ ది మేజర్ కాజెస్ అన్నమాట, వయసు ఒకటే కాకుండా. అండ్ ఇప్పుడు లెట్ us అండర్స్టాండ్ దిస్ ఆస్టియో ఆర్థరైటిస్. ఒకసారి బాగా చూద్దాం. సో ఇది నార్మల్ బోన్ అన్నమాట. నార్మల్ బోన్ లో మీరు చూస్తే హెల్దీ కార్టిలేజ్ ఉంది ఇక్కడ, అండ్ లూబ్రికేషన్ అంతా కూడా కరెక్ట్ గా ఉంది. సో వేర్ ది మూవ్మెంట్ ఆఫ్ బోన్స్ ఆర్ వెరీ వెరీ నార్మల్. సో నెక్స్ట్ లెట్ us అండర్స్టాండ్, ఇక్కడ కొద్దిగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళి చూస్తే, సో యూ కెన్ సీ ది కార్టిలేజ్ హస్ స్టార్టెడ్ బ్రేకింగ్ డౌన్. సో దానివల్ల ఏమైతుందంటే ఫస్ట్ కార్టిలేజ్ పలచబడుతుంది, రైట్? సో మెల్లమెల్లగా క్రాక్ స్టార్ట్ అవుతుంది. ఇది బిగినింగ్ స్టేజ్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ స్టేజ్ మీరు కానీ గమనిస్తే కార్టిలేజ్ యొక్క డ్యామేజ్, గ్యాప్స్ అనేది ఎక్కువ అయిపోతుంది. అది ఎంత ఎక్కువ అవుతుందంటే స్లోగా దట్ రీచెస్ ది బోన్, రైట్? సో ఆ ఫెమ్యూర్, ఆ టిబియా, వీటి దగ్గరకు రీచ్ అవుతుంటది, రైట్? ఆ సైనోవల్ ఫ్లూయిడ్ యూ కెన్ సీ. ఇక్కడ స్వెల్లింగ్ కూడా కొంతమందికి మనం నోటీస్ చేస్తూ ఉంటాం, ఇక్కడ స్వెల్లింగ్ కూడా యూ కెన్ సీ, రైట్? అండ్ నెక్స్ట్ స్టేజ్ అన్నమాట, ఇక్కడ ఏమైతుందంటే ఈ సైనోవల్ ఫ్లూయిడ్ ఇప్పుడు కార్టిలేజ్ పూర్తిగా వేర్అవుట్ అయిపోయి ఈ బోన్స్ లకు కూడా లీక్ అయిపోతుంది. ఇది మరి దారుణం అన్నమాట. సో ఇది ఫర్దర్ డ్యామేజెస్ ని, సిస్ట్ ఫామ్ చేస్తుంది. చాలా చాలా డిఫార్మేషన్స్ కావచ్చు, మోకాలు షేప్ అవుట్స్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం అనమాట. అండ్ ది లాస్ట్ స్టేజ్ పూర్తిగా వేర్అవుట్ అయిపోవడమే కాకుండా జాయింట్స్ కూడా క్లోజ్ అయిపోయి ఉంటాయి, బాగా దగ్గరగా. జాయింట్స్ బికమ్ సీరియస్లీ అండ్ పర్మనెంట్ డిఫార్మ్డ్ అంటాం, పర్మనెంట్ గా షేప్ అవుట్ అయిపోయి ఉంటాయి. అంటే దీన్ని మనము రికవర్ కూడా చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయి ఉంటాయి అనమాట. సో దిస్ ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ స్టేజ్.
సో this is what we should understand. This is what is called osteoarthritis complaints. So how it has been, ఎక్కడ నార్మల్ బోన్ నుంచి ఎంత స్లోగా ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతూ వచ్చి అండ్ సివియారిటీ యూ కెన్ అండర్స్టాండ్. ఇలా డిఫరెంట్ స్టేజెస్ లో మనకి ఈ నీస్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మీరు చూస్తే ఫస్ట్ పెయిన్ తో స్టార్ట్ అవుతుంది స్లోగా, అండ్ మైనర్ పెయిన్ కదా అని పట్టించుకోరు, అండ్ స్లోగా ఈవెన్చువల్ గా సెకండ్ స్టేజ్ వచ్చేసరికి మెల్లగా నడిచేటప్పుడు అప్పుడప్పుడు పరిగెత్తేటప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది, జాయింట్ స్టిఫ్నెస్ అయిపోయి ఉంటుంది. సో అండ్ అంటే ఈ బోన్స్ డైరెక్ట్ గా టచ్ అవ్వడం మొదలవుతుంటది, టెండర్నెస్ స్మూత్ అయిపోతుంటది అనమాట. అండ్ ఇంకా స్టేజ్ 3కి వచ్చేసరికి అండ్ ఈవెన్చువల్ గా మెల్లగా ఇప్పుడు చెప్పాం కదా ఆ బ్రేక్ డౌన్, అంటే కార్టిలేజ్ బ్రేక్ అయిపోయి బోన్స్ టచ్ అవ్వడము. సో ఇంకా అసలు వాళ్ళు కదలలేని పరిస్థితి అనమాట, రైట్? సో పెయిన్ దాటి ఇంకా వాళ్ళు కదలలేని పరిస్థితికి వెళ్ళిపోయింటారు. సో ఈ కేసులో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్. బయట మనకి చాలా చాలా ట్రీట్మెంట్స్, ఇంకా స్వెల్లింగ్ వస్తుంటది, స్టిఫ్నెస్ వస్తుంటది, రెడిష్నెస్ ఉంటది, కొంచెం వేడిగా ఉంటుంది అనమాట, వీక్నెస్ ఉంటది, ఇన్స్టెబిలిటీ, కొంతమందికి అసలు స్ట్రెంగ్త్ ఉండదు, రైట్? సో ఫుల్ గా కొంతమంది స్ట్రైట్ చేయలేరు, కొంతమంది బెండ్ చేయలేరు అన్నమాట, నీస్ ఆ విధంగా అయిపోతుంటారు. సో ఇనిషియల్ స్టేజెస్ లో పెద్ద ట్రీట్మెంట్ అవసరం లేదు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అండ్ మంచి హెల్దీ లైఫ్ స్టైల్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ ది స్టేజెస్. బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ మీరు కానీ గమనిస్తే హెల్దీ లైఫ్ స్టైల్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది స్టేజెస్. ఆల్ ది స్టేజెస్ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? ప్రాపర్ ఎక్సర్సైజ్, right? So providing the proper nutrition to your body, right? So anni kuda maintain the posture, mental attitude, that is what is called healthy lifestyle. And second stages లోకి వచ్చేసరికి మనం ఏం చేస్తాము, వి స్టార్ట్ ది కౌంటర్ మెడికేషన్స్. పెయిన్ రాగానబ్బా అట్లా పోయి మెడికల్ షాప్కి వెళ్ళి మనం ఏదో ఒక పెయిన్ కిల్లర్, దట్ ఈస్ వాట్ ఐ సెడ్, లైక్ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. అండ్ మెల్లగా మనం ఇంకా పెయిన్ కొంచెం నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి పోయి డాక్టర్ దగ్గరికి పోయి మెడిసిన్స్ తీసుకొస్తుంటాం. చాలా మంది నేను వింటూ ఉంటాను, మీకు కూడా తెలిసి ఉంటది, మాత్ర వేసుకున్నంతసేపు నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే దట్ ఈస్ జస్ట్ ఎ పెయిన్ కిల్లర్. ఇట్ ఈస్ నాట్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్, ఇట్ ఈస్ జస్ట్ ట్రీటింగ్ ది పెయిన్, నాట్ ది కాజ్. కారణాన్ని రిపేర్ చేయడం లేదు, పెయిన్ ని మాత్రము రిపేర్ చేస్తున్నాయి, రైట్? అండ్ తర్వాత మెల్లగా ఏమంటాం, ఇంజెక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది అల్ట్రావైలెట్ లైట్ తో కొంచెం ట్రీట్ చేస్తారు, మోకాళ్ళలో ఫ్లూయిడ్ ఎక్కిస్తారు. మీరు కొంతమంది వింటూ ఉంటారు ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అన్నమాట, బయట మనకు దొరికేది. అండ్ కొంతమంది బ్యాండ్స్ వేసుకోండి, ఎక్కువ ఆల్ స్టేజెస్ లో అది రికమెండ్ చేస్తారు అది. అండ్ ఇంకా లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఇంకా అన్ని ప్రయత్నాలు చేసి ఇంకా సర్జరీ. ది మోస్ట్ హారిబుల్ సొల్యూషన్ ఇది సర్జరీ అనేది, ఎందుకంటే సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు. ఇక్కడ నాకు ఒక విషయం అర్థంగా అంటే ఏంటంటే, సర్జరీ అనేది ఎక్స్పెన్స్ తో కూడుకున్నది, ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది, 1 lakh 1.5 lakh ప్లస్ నాకు తెలిసి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, చాలా మంది డబ్బులు ఉంది, బట్ దే కుడ్ నాట్ ఏబుల్ టు సాల్వ్ దర్ ప్రాబ్లం. డబ్బులు ఉన్నా కానీ అది సాల్వ్ కావడం లేదు, ఎందుకంటే అందరికీ అది సెట్ అవుతుందని మనం గ్యారంటీ చేయలేము. See, money is not the solution for all the problems, right? To understand. So దీనికి ఇక్కడ మళ్ళీ ఈ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఒక విషయం బాగా అర్థం చేసుకోవాల్సింది, ఈ డ్రగ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి. లెట్ us అండర్స్టాండ్. నేను చాలా కొన్ని మాత్రమే మాట్లాడుతున్నాను, దీని మీద చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఎస్పెషలీ లైక్ ఇందాక చూసాము, ఈ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే 95% ఈ ఆర్థరైటిస్ కంప్లైంట్ ఉండేవాళ్ళు యూజ్ చేసేటువంటి డ్రగ్గే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, రైట్? సో అటువంటి సమస్య అన్నమాట. సో ఇక్కడ చూస్తే దీనివల్ల ఎటువంటి సైడ్ NSAIDs అంటారు, మీరు వెళ్ళి చూడొచ్చు. ఫస్ట్ థింగ్ ఇండైజెషన్, రైట్? సో అంటే జీర్ణం, ఫస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోతుంది. సో నన్ను అడిగితే డైజెస్టివ్ సిస్టమ్ స్పాయిల్ అయింది అంటే దట్ స్పాయిల్స్ ఆల్ అదర్ ఆర్గాన్స్ అన్నమాట. ఎందుకంటే మనం తిన్న ఆహారము లోపలికి వెళ్ళి డైజెస్ట్ అయ్యి ఆ బాడీకి కావాల్సిన మొత్తం న్యూట్రిషన్ సప్లై అయితేనే మిగిలిన ఆర్గాన్స్ హెల్దీగా ఉంటాయి, మనం హెల్దీగా ఉంటాం. బట్ దిస్ ఈస్ ఎఫెక్టింగ్ ది డైజెస్టివ్ సిస్టమ్. లైక్ కడుపు నొప్పి రావడం కావచ్చు, సిక్ అయిపోవడం కావచ్చు, డయేరియా రావడం కావచ్చు, ఇవన్నీ కూడా. ఇంకా చెప్పాలంటే అల్సర్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి చాలా మందికి. సో అంటే లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం కావచ్చు, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ స్టార్ట్ అవుతుంటాయి కొంతమందికి, అనీమియా. మళ్ళా ఈ ప్రాబ్లమ్స్ కి, ఈ అల్సర్స్, ఈ నొప్పులకి, వీటిని భరించలేక మళ్ళీ ఏం చేస్తానంటే వీటికి, అంటే మోకాళ్ళ నొప్పుల కోసం నేను ఒక మెడిసిన్ డ్రగ్ వాడాను, దాన్ని సాల్వ్ చేసుకునే ఇంకొక అడిషనల్, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్ ని నేను సాల్వ్ చేసుకోవడానికి ఇంకొక అడిషనల్ డ్రగ్, మళ్ళీ దాని వల్ల వచ్చేటువంటి రిస్క్లు ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ట్రై టు అండర్స్టాండ్ ఎట్లా దారి తీస్తుంది అనేది.
హెడేక్స్ ఎక్కువ ఉండడము, డ్రౌజినెస్, ఎప్పుడు పడుకోవాలనిపించడము, రైట్? సో డల్ అయిపోవడము, డిజినెస్ లైక్ కళ్ళు తిరగడము, తల తిప్పినట్టు ఉండడం, ఎప్పుడు ఈ సమస్యలు మీరు ఎక్కువ చూస్తూ ఉంటారు. సమ్మన్ హూ ఇస్ రెగ్యులర్లీ యూజింగ్ సచ్ మెడిసిన్స్. చాలా మంది ఉండొచ్చు, మీరు చూసే వాళ్ళు కూడా, మీరు కూడా యూజ్ చేస్తుండొచ్చు. ప్రాబ్లీ యూ వుడ్ హావ్ ఎక్స్పీరియన్సింగ్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ మీరు ఎక్స్పీరియన్స్ కూడా అవుతూ ఉండొచ్చేమో, రైట్? అండ్ అలర్జిక్ రియాక్షన్స్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ పాడైతూ ఉంటది, అన్ని కూడా. అండ్ కొన్ని కేసెస్ లో మీరు చూస్తే, నాట్ ఆల్ ది కేసెస్ బట్ మెజారిటీ కేసెస్ లో ఏం చెప్తున్నారు అంటే, ఈ డ్రగ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఇట్ ఈవెన్ లీడ్స్ టు లివర్ కంప్లైంట్స్ అనేసి, కిడ్నీ కంప్లైంట్స్ అనేసి, హార్ట్ కావచ్చు, లేదా సర్క్యులేటరీ కంప్లైంట్స్ లైక్ హార్ట్ ఫెయిల్యూర్స్, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, ఇట్లా చాలా రకాలటువంటి సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తుంది ఈ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. బట్ అన్ఫార్చునేట్లీ 95% ఆఫ్ ది పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ది సేమ్ సొల్యూషన్. దీన్నే సొల్యూషన్ గా నమ్ముకొని ఉన్నారు చాలా మంది, రైట్? సో బికాస్ దే మైట్ నాట్ బి గెటింగ్. ఇక్కడ అర్థం చేసుకోండి, ఎందుకు అంటే పెయిన్ భరించలేక, అంతే. యాజ్ సింపుల్ టు సే, పెయిన్ భరించలేక. అండ్ ఇప్పుడు నేను సపోజ్ ఒకసారి అసెస్ చేసుకోండి, మీ పెయిన్ యొక్క సివియారిటీ ఇప్పుడు 0 to 10 లో ఏ స్టేజ్ లో ఉంది మీ నొప్పి, ఎందుకంటే అది మీరు మాత్రమే చెప్పగలరు. సపోజ్ నో పెయిన్ అట్ 0, మినిమల్ అంటే నాకు పెయిన్ నేను నోటీస్ కూడా చేయలేను అనే స్టేజ్, లైక్ మోడరేట్ అనుకోండి, 4 అనుకోండి. లైక్ నాకు కాన్స్టెంట్లీ తెలుసు నాకు పెయిన్ ఉందని, బట్ నేను ఐ కెన్ కంటిన్యూ విత్ మై యాక్టివిటీస్, నేను అన్ని కూడా చేయగలను. లైక్ డీస్ట్రెస్సింగ్ 6 అనుకోండి. సో ఐ థింక్ అబౌట్ మై పెయిన్ ఆల్ ది టైమ్, ఐ గివ్ అప్ మెనీ. కొన్ని పనులు నేను చేయడం కూడా వదిలేశాను నేను బికాస్ ఆఫ్ మై పెయిన్ అనేవాళ్ళు మీరు కొంతమంది ఉంటారు. ఇంతకుముందు బాగా వాకింగ్ అంతా చేసేవాడిని, ఇప్పుడు ఇంతకుముందు రన్నింగ్ చేసేవాడిని, ఇప్పుడు వీక్ లో ఏదో అటా ఇటా లైట్ గా, అండ్ అన్మేనేజబుల్. సో ఇట్ కీప్స్ మీ ఫ్రమ్ డూయింగ్ మోర్ యాక్టివిటీస్. చాలా పనులు ఆపేసుకుంటా ఉంటారు అనమాట, ఎక్కువసేపు పెయిన్ లోనే ఉంటారు. అండ్ చూడండి 9, వెరీ వెరీ సివియర్. సి మై పెయిన్ ఈజ్ ఆల్ దట్ ఐ కెన్ థింక్ అబౌట్. నేను సారీ టు సే ఇట్లాంటి మాటలు చెప్పకూడదు, బట్ ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళని నేను ఒకసారి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమంటారు తెలిసిన, వాసు ఈ నొప్పి నేను భరించలేక నన్ను దేవుడు ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడా అనిపిస్తుంది అనే మాటలు కూడా మాట్లాడుతున్నారు. యా, దోస్ ఆర్ పీపుల్ లైక్ 8, 9, 10. ఇంకా 10 అంటే దే ఆర్ అన్ఏబుల్ టు మూవ్. ఇట్స్ వెరీ బ్యాడ్. ఇంకా వాళ్ళకి లైఫ్ లో దేవుడు కనిపించి మీకు ఏమన్నా కావాలి అంటే, నాకు మోకాళ్ళ నొప్పులు సాల్వ్ చేయి, ఏం వద్దు నాకు అనే వాళ్ళు ఉంటారు. ఇంకా అసలు నన్ను అడిగితే ఆ ఆప్షన్ కూడా లేకపోతే ఐ వాంటెడ్ టు గివ్ అవే మై లైఫ్ అనే వాళ్ళు కూడా ఉంటారు. సో దట్ ఈస్ అందుకే నేను ఏమంటున్నానంటే, కంపేర్డ్ టు మెనీ లైఫ్ స్టైల్ డిసీజెస్, ఆర్థరైటిస్ అనేది వెరీ వెరీ పెయిన్ఫుల్ డిసీజ్, వెరీ పెయిన్ఫుల్ ప్రాబ్లం. అందుకే దీన్ని మనం చాలా సీరియస్ గా తీసుకోవాలా. చాలా మంది పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి చెప్తే కొట్టి పడేస్తారు, ఏముందిలే ఇది అన్నట్టు ఫీల్ అవుతుంటారు. బట్ లెట్ us అండర్స్టాండ్. ఇక్కడ నేనేమంటానంటే, ఇప్పుడు ఈ సివియారిటీలో మీరు ఒకసారి చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ 8 to 9 వరకు ఉండే వాళ్ళకి మనము వీ కెన్ ఫిగర్ అవుట్ ఎ సొల్యూషన్ హౌ టు కమ్ అవుట్ అట్లీస్ట్ టు 4th level కి లేదా 0 level, డిపెండ్స్ ఆన్ యువర్ లెవెల్ ఆఫ్ పెయిన్ అండ్ సివియారిటీ ఆఫ్ పెయిన్. 10 లో ఉంటే మనం వీ కెనాట్ డూ ఎనీథింగ్ అనమాట. సో ఆల్మోస్ట్ 8 to 9 వరకు మనం వీ కెన్ ఐ హ్యావ్ ఎ సొల్యూషన్ హియర్ వాట్ వీ కెన్ డూ, రైట్? సో ఫస్ట్ సొల్యూషన్ ఏంటి, లెట్ us అండర్స్టాండ్. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు కాజెస్ ని సాల్వ్, మనం బేసిక్ ఎక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది దాని నుంచి సాల్వ్ చేసుకో. పోస్చర్ కరెక్షన్స్, మనం కూర్చునే విధానము, నిల్చునే విధానము. సో ఇప్పుడు జంప్ చేసినారు, ల్యాండ్ అయ్యేటప్పుడు మోకాలు స్ట్రైట్ గా పెట్టుకొని ల్యాండ్ అవ్వకూడదు, బెండ్ చేసుకొని, అప్పుడు మోకాళ్ళ మీద వెయిట్ పడుతుంది. తెలుసు మనకి, మన వెయిట్ ఎంత ఉందో దానికి 1.5 రెట్లు మన మోకాల మీద పడుతుంది. కాబట్టి బెండ్ చేసుకోవడము, ఏదైనా హాఫ్ బెండ్, నీస్ బెండ్ చేసుకునే పరిస్థితులు 90 degrees కంటే పోకపోవడము. అండ్ ఖచ్చితంగా యువర్ యాక్టివిటీ, మీకు ఎక్కువ యాక్టివిటీ చేస్తున్నారు, మేక్ ష్యూర్ యు స్ట్రెచ్, రైట్? డూ సమ్ స్ట్రెచింగ్ వర్కౌట్స్, అంటే వార్మప్ అంటాము. అండ్ అదే విధంగా మీ వర్కౌట్ అయిపోయిన తర్వాత వార్మ్ డౌన్ చేసుకోవడం, విగరస్ స్పోర్ట్స్ నుంచి కూల్ డౌన్ చేసుకోవడం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదంటే జాయింట్స్ ప్రాబ్లమ్ స్టిఫ్ అయిపోతాయి అన్నమాట, రైట్? సో అండ్ ఎక్కువగా మీరు ఏదైనా చేసేటప్పుడు, స్ట్రెచెస్ చేసేటప్పుడు ఫ్లాట్, కీప్ ఫీట్ యాజ్ ఫ్లాట్ అనమాట యాజ్ పాసిబుల్, సో దట్ నీస్ ట్విస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా డూ వార్మప్స్ అండ్ వార్మ్ డౌన్స్ అన్ని కూడా, ఏదైనా రిగరస్ స్పోర్ట్స్ అయినా కూడా ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేయండి. అండ్ వేర్ ప్రాపర్లీ ఫిట్టింగ్ షూస్. చాలా మంది ఇది ఏదో షూలు బాగున్నాయి కదా అని కొనుక్కుంటారు, కానీ అది మీ జాయింట్స్ హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుందని చాలా మంది చూసుకోరు.
అందుకే మనం కొన్ని ఇప్పుడు మనకు కొన్ని బ్రాండ్స్ తీసుకుంటే ఎక్కువ ఖరీదు ఉంటుంది. ఏంటి అంటే వీటిల్లోనే ఉంటుంది ప్రాబ్లం. అంటే అవి వేసుకున్నప్పుడు ది కంఫర్ట్ వాట్ దే గివ్ మన జాయింట్స్ మీద ప్రెషర్ పడదు. అందుకే కొన్ని సందర్భాల్లో మనము వి షుడ్ నాట్ కాంప్రమైజ్, రైట్? అట్లా సిట్టింగ్ పోస్చర్, సో మీన్ నీ స్ట్రైట్ ఉండడము, యూ కెన్ సీ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. సో స్ట్రైట్ అవే టు యువర్ మానిటర్ కావచ్చు, ఇక్కడ 90 degrees ఆఫ్ యువర్ అండ్ ఫ్లాట్ ఫీట్ పెట్టుకోవడం కూర్చునేటప్పుడు, అండ్ నిలబడినప్పుడు కూడా గ్రావిటీకి మన హిప్ కావచ్చు, నీస్ కావచ్చు, ఇవన్నీ కూడా స్ట్రైట్ గా ఉంచుకోవడము. See, these are very basic postures which we should really correct అన్నమాట. సో ఇవి మీ గూగుల్లో కూడా దొరుకుతాయి, యూ కెన్ టేక్. అండ్ అనదర్ ఇంపార్టెంట్, బెండింగ్ లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇట్లా ఒంకొని పని చేస్తుంటారు, అది మీ బ్యాక్ మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద కరెక్ట్ పోస్చర్. మీరు క్లోజ్ గా ఉండాలి, ఆల్వేస్ ఫేస్ ది ఆబ్జెక్ట్, కీప్ యువర్ షోల్డర్స్ అండ్ నీస్ వెరీ లైన్డ్ అప్ అన్నమాట. ఇక్కడ మీరు చూడండి, సో ఈ విధంగా మీరు బాగా బెండ్ అయ్యి కూర్చోనేది చేసినప్పుడు, ఇటువంటి పోస్చర్స్ ని మనం కరెక్ట్ చేసుకున్నప్పుడు మాక్సిమం వేర్ అండ్ టేర్ అనేది జరగదు, మన కార్టిలేజ్ అనేది డ్యామేజ్ కాదు. సో దట్ నీ జాయింట్స్ ని మనం ఎక్కువ కాలం మనము హెల్దీగా ఉంచుకోవచ్చు. సో దిస్ ఇస్ వాట్. అండ్ లిఫ్టింగ్ పొజిషన్స్ కానీ, ఎట్లా పడితే అట్లా లిఫ్ట్ చేయడము, ఎట్లా పడితే చాలా మంది, నేను అప్పుడు ఒకసారి ఎక్కువ బరువు ఎత్తేసాను సార్, అప్పటి నుంచి ఇది పట్టేసింది అది పట్టేసింది చాలా మంది చెప్తుంటారు. సో వీ షుడ్ కరెక్ట్ దట్. దట్ ఈస్ వన్ సొల్యూషన్, రైట్? అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ ఫన్నీ క్వశ్చన్ అనుకోండి, ఐ డోంట్ నో, వెన్ ఐ వాస్ డిస్కసింగ్ విత్ మై మెంటర్ అన్నమాట. సో ఇప్పుడు రీసెంట్ గా మొన్న మనం సెలబ్రేటెడ్ వినాయక చవితి, చాలా మంది వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాడు. వినాయక చవితి వినాయకుడు ముందు వెళ్తానే కామన్ గా మనం చేసేది ఏంటంటే గుంజుళ్ళు తీస్తాము. హౌ మెనీ పీపుల్ హ్యాస్ రియల్లీ ఈ గుంజుళ్ళు ఎంతమంది తీసినారో ఒక్కసారి మీకు మీరు హానెస్టీగా ఆన్సర్ చేసుకోండి. అసలు కొంతమందికి గుంజుళ్ళు చిన్నప్పుడు ఎప్పుడో తీసినారు, అసలు గుర్తు కూడా ఉండదేమో, ఐ డోంట్ నో రియల్లీ. అండ్ అదే విధంగా వెన్ వాస్ ద లాస్ట్ టైం యూ సాట్ ఆన్ ది ఫ్లోర్, నేల మీద కూర్చున్నారు, మీరు చెక్క ముక్కలు వేసుకొని శీర్షాసనం ఏదో అంటారు కదా, అట్లా కూర్చున్నారు. అది బోన్ చేసేటప్పుడు కానీ, ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ ఫుడ్ ఆన్ ది ఫ్లోర్, కూర్చొని తినడము చెప్తారు పెద్దవాళ్ళు, చాలా మంచిది అనేసి. అండ్ పూజ గదిలోనో మీరు ప్రేయర్ రూమ్కి వెళ్ళినప్పుడు, సో హౌ మెనీ పీపుల్ సిట్ డౌన్ ఆన్ ది ఫ్లోర్, రైట్? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి నిన్న కూర్చున్నారా, లాస్ట్ మంత్ లో ఎప్పుడో కూర్చున్నాను కింద, ఇప్పుడు డైనింగ్ టేబుల్స్ వచ్చేసినాయి, బెడ్ మీద కూర్చొని తింటున్నారు, టీవీ వచ్చింది, సోఫాలు వచ్చేసినాయి, కంఫర్టబుల్ చైర్స్ వచ్చేసినాయి. 1 year బ్యాక్ ఎప్పుడో కింద కూర్చున్నట్టు గుర్తు. సి దట్ ఈస్ వాట్ వీ షుడ్ రియల్లీ థింక్ అబౌట్. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్. సో అట్లా ఇప్పుడు సమ్మన్ హూ ఇస్ ఫేసింగ్ దిస్ నీ ప్రాబ్లమ్స్, వాళ్ళకి దేర్ ఆర్ వండర్ఫుల్ ఎక్సర్సైజెస్, చాలా బేసిక్ ఎక్సర్సైజెస్. అట్లని మీ లెవెల్ ఆఫ్ ఏమంటారు సివియారిటీని బట్టి చేయాల్సి ఉంటుంది ఎక్సర్సైజెస్. ఇక్కడ టేక్ హెల్ప్ ఆఫ్ ఇఫ్ నీడెడ్, రైట్? సో ఎక్స్పర్ట్స్ అంటే లైక్ ఇప్పుడు ఉంటారు కదా, వాళ్ళని ఏమంటాము ఫిజియోస్ ఉంటారు, వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోండి. బేసిక్ మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే చిన్న ఇవి, ఐ థింక్ దీస్ ఆర్ వెరీ లెవెల్ 1 ఎక్సర్సైజెస్. స్క్వాట్ సెట్స్ అనేసి, స్ట్రైట్ లెగ్ రైజ్ అనేసి, కూర్చొని చైర్ మీద మోకాళ్ళు స్ట్రైట్ గా 180 degrees ట్రై చేయడము, స్లోగా నీ ఎక్స్టెన్షన్ అంటాము, హ్యామ్ స్ట్రింగ్ సెట్స్ అని, బ్రిడ్జింగ్ అనేసి, అండ్ హీల్ రైజ్ అనేసి, బట్ కిక్స్ అనేసి, వెరీ వెరీ బేసిక్ ఎక్సర్సైజెస్. సో చూడండి, కూర్చొని వేయడము, ఒక కాలుతో లిఫ్ట్ చేసుకోవడము, అండ్ కూర్చున్నప్పుడంతా కూడా ఈ చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటే యూ కెన్ స్ట్రెంగ్థెన్ యువర్ నీస్. ఎప్పుడు మనము వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఏదో నేను తినేస్తేనో ఇట్లానే సాల్వ్ అయిపోతాయి అనుకోద్దాను. ఎక్సర్సైజ్ ఇస్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ సొల్యూషన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లా చాలా చాలా వండర్ఫుల్, మీరు ఇంట్లోనే మీరు ఉన్న ప్లేస్ నుంచే మీరు కూర్చొని కూడా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. So this is another increasing that activity. And next, another important thing is called, most important thing is called nutrition. This is another important thing. As I was telling you, మనము శరీరానికి అన్ని ఆర్గాన్స్ కి ఎంతైతే మనం మంచి పోషణ ఇస్తున్నామో, అలాగానే మన శరీరంలో మోకాళ్ళు కూడా మన శరీరంలో ఒక భాగము, దానికి కూడా సరైనటువంటి పోషణ కావాలి, న్యూట్రిషన్ కావాలి. సో ఈటింగ్ ఎనఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, ఎందుకంటే ఆ ఇన్ఫ్లమేషన్స్ ని తగ్గించడం కోసము, డ్యామేజ్ ని ఫర్దర్ పెంచకుండా ప్రివెంట్ చేయడం కోసము, లైక్ వైటమిన్ ఏ, సిఈ, రైట్? సో అండ్ దీస్ ఆర్ థింగ్స్ విచ్ హెల్ప్స్ లైక్ ప్రివెంట్. ఇంకా omega 3 అనేసి, ఫ్యాటీ యాసిడ్స్, గుడ్ ఫ్యాటీ యాసిడ్స్, డి వైటమిన్ అనేసి, కాల్షియం అనేసి, మెగ్నీషియం అనేసి, రకరకాల న్యూట్రియంట్స్ మనకి హెల్ప్ చేస్తాయి ఈ ఆర్థరైటిస్ ఫర్దర్ డెవలప్ కావడం, డ్యామేజ్ కాకుండా, అండ్ అక్కడి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. లెట్ us అండర్స్టాండ్, ఈ న్యూట్రిషన్ విషయంలో ఆల్ ది టైమ్ యూ కెనాట్ డిపెండ్ ఓన్లీ ఆన్ అవర్ ఫుడ్ వాట్ వీ హ్యావ్.
ఎందుకంటే మన ఫుడ్ లోనే అడల్టరేషన్ ఉంది, ఈ రోజు కెమికల్స్ ఎక్కువ అవుతున్నాయి, వాటి వల్ల మనకి ప్రాపర్ అందటం లేదు, కావాల్సిన న్యూట్రియంట్స్ అందట్లేదు. సో దిస్ ఈస్ ది ఎరా వేర్ వీ షుడ్ 100% డిపెండ్ ఆన్ సప్లిమెంటేషన్. 33% అట్లీస్ట్ మన బాడీ ఇట్ షుడ్ డిపెండ్ ఆన్ సప్లిమెంటేషన్ అని సైన్స్ చెప్తుంది, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, అండ్ మెనీ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇట్, రైట్? సో ఆ పాయింట్ లో ఇక్కడ వీ హ్యావ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్స్ అనమాట ఈ ప్రాపర్ న్యూట్రిషన్ అందించేది. వరల్డ్స్ నెంబర్ 1 ఇస్ న్యూట్రిలైట్. అండ్ న్యూట్రిలైట్ గివ్స్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ సొల్యూషన్స్ ఎస్పెషలీ ఫర్ దిస్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ కంప్లైంట్స్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్. నేను లాస్ట్ 10 years లో బీన్ ట్రీటింగ్ మెనీ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ నేను ట్రీట్ చేశాను, ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ, మై పేరెంట్స్, మా మదర్ కి కూడా స్టార్ట్ అయింది, అండ్ ఐ కుడ్ ఏబుల్ టు సాల్వ్ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్స్ అనమాట. ఇందులో దెర్ ఆర్ సమ్ సప్లిమెంట్స్ ఐ జస్ట్ బ్రీఫ్లీ టెల్, లైక్ గ్లూకోజమైన్ HCl విత్ బోస్విలియా, స్పెషల్లీ ఫర్ నీ కంప్లైంట్స్, ఆస్టియో ఆర్థరైటిస్ కంప్లైంట్స్ కి, జాయింట్ హెల్త్ కి మనకి బాగా ఉపయోగపడుతుంది గ్లూకోజమైన్ HCl విత్ బోస్విలియా. సో ఇదేం చేస్తుంది అంటే ఆ కార్టిలేజ్ యొక్క వేర్అవుట్ నుంచి మనల్ని కాపాడుతుంది, రైట్? సో కార్టిలేజ్ డ్యామేజ్ కాకుండా మనకి హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, రైట్? సో ఆ కార్టిలేజ్ ని బిల్డ్ చేయడానికి, సో దట్ విచ్ కీప్స్ అవర్ జాయింట్స్ వెరీ హెల్దీ, స్మూత్ గా మూవ్ అవ్వడానికి, ఈజీగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ బోస్విలియా ఇస్ ఎ రూట్, సో ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది, సో దట్ మనకి ఆ స్వెల్లింగ్, వాపులు రానికుండా చాలా బాగా కాపాడుతుంది. So this is one of the best solution what Nutrilite is providing. So దీంతో పాటు in addition to that we all know omega-3. So this is a one stop solution. You name a problem, omega-3 will be a cure అన్నమాట, రైట్? సో హెల్తీఫుల్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, ఇది ఒక పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్. దీంట్లో ఏంటి అంటే మేజర్ గా చూస్తే ఎన్నో గుణాలు ఉన్నాయి, బట్ మేజర్ గా వెన్ ఇట్ కమ్స్ టు అవర్ ఆర్థరైటిస్ కంప్లైంట్స్, ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. కాబట్టి ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ ఇటువంటి వాళ్ళకి చాలా చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అండ్ కొత్త రీసెర్చ్లన్నీ కూడా ఏం చెప్తున్నాయి అంటే, సో ఈ omega-3 అనేది దిస్ కుడ్ సబ్స్టాన్షియలీ అండ్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ఈ సైన్స్ కానీ, ఈ ఆస్టియో ఆర్థరైటిస్ సంబంధించినటువంటి కారణాలు, ఆ సిమ్టమ్స్, వీటన్నిటిని కూడా, ఆ వాపులు, వీటన్నిటిని కూడా, పెయిన్స్ అన్నిటిని కూడా తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ omega-3 అనేటువంటి న్యూట్రియంట్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వైటమిన్ సి. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది, ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. అండ్ మేజర్ గా చెప్పాలి అంటే కార్టిలేజ్ యొక్క లాస్ ని ఆపుతుంది. సో సి అనేది దిస్ రెడ్యూసెస్ ది కార్టిలేజ్ లాస్. సో అట్లా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. వైటమిన్ సి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి ఇన్ఫ్లమేషన్స్ వల్ల స్వెల్లింగ్, వీటికి యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉపయోగపడుతుంది. వీ నో దట్ దిస్ అ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది ఇట్లా, రైట్? సో అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే ది అదర్ థింగ్ వి ఆల్ వెరీ వెల్ నో, రైట్? కాల్షియం, మెగ్నీషియం అండ్ డి వైటమిన్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ మనకి బోన్ స్ట్రెంత్ ని ఇంప్రూవ్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు ఆర్థరైటిస్ డెవలప్ అయింది, కార్టిలేజే డ్యామేజ్ అయిందంటే వాళ్ళ బాడీలో బోన్స్ ఏ స్టేజ్ లో కూడా డ్యామేజ్ అయ్యింది అనేది మనం ఒకసారి ఊహించగలగచ్చు. సో అటువంటి వాళ్ళకి సో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ సొల్యూషన్ ఇస్ కాల్షియం మెగ్నీషియం కాంబినేషన్ ఆఫ్ డి వైటమిన్. And we have all plant protein, so which has got amino acids. మనం చెప్పాము one of the biggest cause of this thing is obesity. అట్లా మనము మెయింటైనింగ్ హెల్దీ వెయిట్ జరగాలి అంటే ప్రాపర్ మెటబాలిజం ఉండాలి, ప్రాపర్ ప్రోటీన్ మనం రెగ్యులర్ గా తీసుకోవాలి. సో అమినో యాసిడ్స్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీస్ అమినో యాసిడ్స్ విల్ మేకప్ ది ప్రోటీన్. సో దిస్ విల్ హెల్ప్ యూ ది బిల్డ్ ది బ్లాక్స్ ఆఫ్ యువర్ హ్యూమన్ బాడీ. సో ఫార్మింగ్ ఎవ్రీ సెల్స్, ఎవ్రీ మజిల్స్, బోన్స్ నుంచి కార్టిలేజ్ వరకు అన్నిటికీ మనకి ప్రోటీన్ అవసరం. దిస్ ఇస్ అ బేసిక్ బిల్డింగ్ బ్లాక్, రైట్? దానికి వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్. అండ్ వన్ ఆఫ్ ది అదర్ పవర్ఫుల్ న్యూట్రియంట్ ఈస్ వైటమిన్ డి. కాల్షియం అబ్జార్ప్షన్ కి కావచ్చు, ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేయడం కావచ్చు. సో అట్లా ఇంకా వైటమిన్ డి ఈస్ నోన్ టు ఇంక్రీజ్ బోన్ మాస్, రైట్? సో అండ్ ప్రివెంట్ బోన్ లాస్, రైట్? వీటిని కానికుండా బోన్ లాస్, కొంతమందికి ఆ లేటర్ స్టేజెస్ లో మీరు చూస్తే బోన్ లాస్ కూడా జరుగుంటది. సో దాని నుంచి కూడా మనకి చాలా బాగా కాపాడుతుంది, రైట్? అండ్ సో నెక్స్ట్ ఇక్కడ నేను వాట్ ఐ వుడ్ లైక్ టు సే, సో ది మేజర్ సొల్యూషన్స్, మన ప్రాబ్లమ్, దీనికి సొల్యూషన్స్ ఐ టోల్డ్ అబౌట్ పోస్చర్స్ ని కరెక్ట్ చేసుకోండి, ఇంక్రీజ్ ది యాక్టివిటీ బేస్డ్ ఆన్ యువర్ సివియారిటీ లెవెల్. మీ సివియారిటీ లెవెల్ ని బేస్ చేసి, అట్లని బాగా ఎక్కువ పెయిన్ ఉంది, బాగా డ్యామేజ్ ఉంది, మీరు పోయి జిమ్ చేసేయండి అని చెప్పట్లేదు. మీరు someone there are a lot of wellness experts
రైట్. సో హూ హెస్ ఇన్వైటెడ్, వాళ్ళని అడిగితే మీకు గైడ్ చేస్తారు. దే విల్ టేక్ యూ టు ది కన్సల్టేషన్ ఆర్ టు మీట్ వన్ ఆఫ్ ది వెల్నెస్ ఎక్స్పర్ట్. వాళ్ళు మీ ప్రాబ్లమ్ ని వాళ్ళు అడిగి తెలుసుకొని మీకు రైట్ సొల్యూషన్, ఏ సప్లిమెంట్స్ నేను వాడాలి, ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ నేను చేసుకుంటే నేను నా ప్రాబ్లం నుంచి నేను బయటపడచ్చు, ఈ పెయిన్ఫుల్ ప్రాబ్లం నుంచి నేను ఐ కెన్ కమ్ అవుట్ అండ్ లీడ్ హ్యాపీ లైఫ్, పెయిన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడానికి షూర్లీ మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు దే విల్ టేక్ యూ టు ది ఎక్స్పర్ట్.